హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మన భీమవరం ట్రక్ వర్క్స్. ఈరోజైతే మనకు భారత్ బెంజ్ డ్యూటీ వచ్చిందండి ముంబైకి. భీమవరంలో రామస్వామి ఎదురుకొండ పెట్రోల్ పంపులో ఆయిల్ అయితే కొట్టించుకుని బయలుదేరిపోతున్నాం. పూజ అయితే అయిందండి. బండికి బొట్టు పెట్టడం జరిగింది. మన భీమవరం ఉండి గన్నపురం మీదుగా నారాయణపురం హైవే ఎక్కామండి. మనం బయలుదేరిన బండి అయితే భారత్ బెంజ్ టెంటర్ అండి. అది రైల్ లోడు డైరెక్ట్ ముంబైకి. ఇంకా హైవే నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇంకా కల్తీండా రోడ్ అయితే లేట్ అయిపోతుందని ఈయనైతే మన బాబాయ్ గారు భీమవరమే, నా సైడ్ డ్రైవర్ అన్నమాట. ఆయన నాతో పాటు వచ్చిన డ్రైవరు. డబల్ డ్రైవర్లు ఉంటారు బండికి, ఎందుకంటే బండి అర్జెంటుగా పెట్టాలి రైలు లోడ్ కాబట్టి. మన నారాయణపురం హైవే దాటిన తర్వాత సత్తుపల్లి చింతలపూడి ఆ ఏరియా నుంచి రావడం జరిగింది. రోడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంది, అందుకనే ఖమ్మం వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. సరే, ఇంకా బండిలో వంట చేసుకోవాలి కాబట్టి వంట సామాను తీసుకోవడం జరుగుతుంది. బాబాయ్ గారికి కాకరకాయ పచ్చడి అంటే బాగా ఇష్టం అంట. కాకరకాయ కూర అన్న కాకరకాయ పచ్చడి అంటే బాగా ఇష్టం అంట. మనకేమో కాకరకాయ కర్రీ కానీ కాకరకాయ కూర కానీ మనకైతే పడదు. మనకి ఎప్పుడు నాన్ వెజ్జే. సరే, బాబాయ్ గారు తీసుకుంటాడారని చెప్పి తీసుకోమన్నాను. ఆయన కాకరకాయ ఇష్టం కాబట్టి నీకేం ఇష్టం అమ్మ అని అడిగారు. నాకు ఏదైనా పర్లేదని తీసుకోండి అని చెప్తే ఇలాగ మనం టమాటా తీసుకుందాం బాగుంటుంది అన్నారు. సరే, మీ ఇష్టం తీసుకోండి, ఏదైనా పర్లేదని చెప్పి అన్నాను. కాకరకాయ పావు కేజీ, టమాటా పావు కేజీ అయితే ప్యాక్ చేశారు షాప్ ఓనరు. మంచి హడావుడిగా ఉన్నాడు. అక్కడ అందరూ డ్రైవర్లు అన్న సోదరులు అందరూ వెయిటింగ్. మన బండి అయితే షాప్ ఎదురుకుండానే పెట్టాం. ఇంకా మన బండి అర్జెంట్ కాబట్టి స్పీడ్గా మన వరకు అయితే చూస్తున్నాడు. కాకరకాయ టమాటా. బాబా గారు అయితే ఫోన్పే కొడుతున్నారు. ఇంకా ఏం తీసుకొని చూద్దాం. రైసు, ఆశీర్వాద్ కారం ప్యాకెట్, మిగతా మసాలాలు అవన్నీ బండిలో ఉన్నాయి అన్నారు. కూరగాయలు అక్కడ దగ్గరలో ఫ్రెష్గా తీసుకుందాం అన్నారు. ఇష్టంగా అయితే అవసరం లేదు. రేపు పొద్దున్న వీలైతే వంట పెట్టుకుంటాం, లేకపోతే లేదు, టైమింగ్ బట్టి. ఇలా లారీకి సంబంధించి షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, కొన్ని పాయింట్స్లో ఉంటాయి. ఇక్కడ మొత్తం లారీలో కావాల్సిన ప్రతి ఐటెం దొరుకుతుంది అనమాట. సేమ్ మన ఇంట్లో ఏదైతే గ్యాస్ బండ్ అయితే యూజ్ చేస్తామో అందులో ఉన్న గ్యాస్ చిన్న బండిలో కన్వర్ట్ చేసి మనకు సేల్ చేస్తారు. బండిలోకి ఏమేమి కావాలో ప్రతి సామాన్ అయితే తీసుకుని స్టార్ట్ అయితే అయిపోయాము. బాబా గారు అయితే పడుకున్నారు, నేను డ్రైవ్ చేస్తున్నాను. రూట్ ఎలా అంటే వయ్యా ఖమ్మం టు సూర్యాపేట నుంచి హైదరాబాద్ కనెక్ట్ అయ్యే రోడ్డు ఇంకా పూర్తి అవ్వలేదు. సో మనం సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, విజయవాడ వెళ్ళే రూటు. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ యూటర్న్ ఉంటుంది హైదరాబాద్ వచ్చే రోడ్లోకి. ఆ యూటర్న్ అయితే తీసుకుని ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ సిటీ నుంచి అయితే వెళ్దాం, ఓఆర్ఆర్ ఎక్కేస్తాం. ఇంజిన్ హీట్ हो गया. तेल ठीक है. యూట్యూబ్ తమిళనాడు బండి ఇంజిన్ హీట్ అయ్యిందంట. ఆయిల్ చెక్ చేసుకున్నాడు అన్నయ్య. తెల్లగట్ల 4 అవుతుంది. కలసి నయ్యే भैया, कलासी नहीं है? अरे ठीक है. మన హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎక్కక ముందు తమిళనాడు బండి అయితే ఓవర్ హీట్ అయిపోతుందంట. మనం చేసేదేం లేదు, మన బండికి ఏమో అర్జెంటు, ఎక్కడ ఆపుతం లేదు. మనకు చుట్టుపక్కల మెకానిక్ నెంబర్ కూడా మనకేం తెలియదు. సర్లే, కొంచెం ధైర్యం చెప్పి అయితే బయలుదేరాం. ఓఆర్ఆర్ దగ్గర బాబాయ్ గారు అయితే ఎక్కారు.
టోల్గేట్ అయితే పాస్ అయ్యాం. మళ్ళీ అది ఎక్కడైతే ఎగ్జిట్ అవుద్దో అప్పుడే మనకి అమౌంట్ అయితే కట్ అవుతుంది టోల్గేట్లో. ఇక్కడ టోల్గేట్ దాటి కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగితే ముంబై రోడ్ అన్నమాట, పూణే ముంబై రోడ్డు. బాబాయ్ గారు అయితే బండి ఇచ్చి నేను హ్యాపీగా పడుకుంటాను. మళ్ళీ బాబాయ్ గారు ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు నేను లెగ్గొడతాను అన్నమాట. అప్పుడు నేను డ్రైవ్ చేస్తాను. అలా ఒకరికొకరు చేంజ్ అవుతా ఆయనకి నిద్ర వచ్చినప్పుడు నేను, నాకు నిద్ర వచ్చినప్పుడు ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ సరుకు టైంకి పెట్టాలి, రైలు పాడైపోతాయి. ఐస్ వేస్తారు కదా, బాక్స్లో ప్యాకింగ్ ఏది ఉండదు, థర్మోకోల్ ప్యాకింగ్ ఉండదు, ట్రే ప్యాకింగ్ ఉంటుంది. దానివల్ల పాడైపోతాయి. కాబట్టి మనం టైంకి అయితే సరుకు అప్ చెప్పాలి. మార్నింగ్ 7 to 8 మధ్యలో అయితే మేము కర్ణాటక బార్డర్ రీచ్ అవుతుంది జరిగింది. బల్లెనే చెక్ చేస్తారన్నమాట, అది బార్డరు. లోపల ఉంటాడు ఆఫీసరు డబ్బులు తీసుకోవడానికి. ఫైల్ అయితే పట్టురమ్మన్నాడు బాబాయ్ని. అసలు ఫైల్ అయితే మనం ఇవ్వాల్సిన పని లేదు. ఫైల్ చూసి చెక్ చేసి ఏమన్నా లేకపోతే కేసులు రాస్తామని చెప్పి మన దగ్గర అయితే అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. కర్ణాటక బార్డర్ దాటిన తర్వాత టిఫిన్కి అయితే ఆగడం జరిగింది. బ్రష్ చేసుకుని టిఫిన్ చేస్తాం. అప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకైతే హోటల్స్ ఏం కనిపించలేదు. రైట్ సైడ్లో హోటల్ ఉందని చెప్పి లెఫ్ట్ సైడ్లో బండి పెట్టి అక్కడ రైట్ సైడ్ హోటల్కి వచ్చాం టిఫిన్ చేయడానికి. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాడు మనోడు. ఇదేంటి కొత్తిమీరలో ఉందని చూడటానికి వెళ్ళాను. అది కొత్తిమీర కాదంట, సోయా ప్లాంట్ అంట. అది సోయా ప్లాంట్ని ఇది బ్రింజాలు కలిపి అది కర్రీ అయితే చేస్తారంట. సరే లంచ్ టైంలో ఎప్పుడైనా వస్తే కనుక ఆగమన్నాడు. టేస్ట్ చేద్దాం, చాలా బాగుంటుందని చెప్తే అన్నాడు. సరే లంచ్ టైంలో వచ్చినప్పుడు అయితే ఆగుతామని చెప్పాం. పూరి అయితే పక్కన ఉంది, చల్లారిపోయి ఉంది. వేడిగా అయితే ఏమన్నాను వేస్తున్నాడు. పూరితో పాటు 2 డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇచ్చాడు. అది ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. పూరితో 2 కర్రీస్ అయితే ఇచ్చాడు, అది నార్మలే. దాని పక్కన అయితే పెరుగు చట్నీ అయితే ఉంది చూడండి, ఉల్లి చట్నీ. దాంతోపాటు అప్పడం ఇచ్చాడు. మరి ఇక్కడ అందరూ కూడా అలాగే తింటున్నారు, పూరి ఉల్లి చట్నీ విత్ అప్పడం. కర్ణాటకలో ఫేమస్ అనుకుంటా. బాబాయ్ గారు కూడా షాక్ అయ్యారు, ఇదేంటి అప్పడం ఇచ్చాడని. టిఫిన్ అయిపోయిన తర్వాత 2 టీ అయితే ఆర్డర్ చెప్పాం. ఈడేంటి మగ్గులో వాటర్ తాగుతానని చూస్తున్నారా? కొన్ని దాబాస్లో కొన్ని హోటల్స్లో ఇలా వాటర్ బాటిల్స్ అయితే అవైలబుల్ ఉండవు. అలాంటి గ్లాస్లో వాటర్ పోసి అయితే ఇవ్వరు. ఒక డ్రమ్ ఉంటుంది, మగ్గు ముంచుకుని అయితే తాగడమే. పార్ట్ 2 అయితే వస్తుందండి. ఈలోపు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్.